నా పేరు బాబు. మేము ఈ ముత్తాల పంచాయతీలో ఉన్నాము. మా ఎయిర్పోర్ట్కి మా నాళ్ళంతా ఎత్తేకంతా ఈ గవర్నమెంట్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. మేము చాలా నాలుగైదు సార్లు మా ప్రయత్నాలు పోరాటాలు చేస్తూ ఉన్నాము. అయినా కూడా గవర్నమెంట్ ఇస్తా లేదు. ఈ గవర్నమెంట్ గాన ఇది ఇడకుండా పోతే ఈ మా మా తాతలు ముత్తాతలు వేయండ్లు ఇంకా పెట్టిన భూమి ఇది ఏమే కానీ మా ప్రాణాలైనా త్యాగం చేస్తామే కానీ మా భూమిలో ఇడ్చలేదు. ఈ గవర్నమెంట్కి ఇడ్చలేదని ఎంతకైనా సరే పోయి పిడికిడి మొన్న కూడా ఇడ్చలేదు ఈ గవర్నమెంట్కి అని గవర్నమెంట్కి హెచ్చరిస్తూ ఉంటాము. కావాలంటే ఏమైనా చేసేదానికి ఎలక్షన్ బైకట్ చేయాలన్నా, లేకుంటే రేషన్ కార్డులని వచ్చి గవర్నమెంట్కి ఇచ్చేయాలన్నా, వేరే ఇంకేం కావాలన్నా చేస్తాము. దయచేసి మా నేలకి ఎత్తేదానికి గవర్నమెంట్ మేర్చి చేయకూడదని మరి తెలుపుకుంటూ ఉన్నాము. ఇదే తరగా కన్నా చేస్తే కన్నా ఈ తమిళనాడులో ఉండే రైతులు ఉండే పబ్లిక్ అంతాను రైతు లేకపోతే భోజనం లేదు, రైతు లేదా భోజనం పండించేది, వ్యవసాయం చేసేది భోజనానికే బాధ వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ సపోర్ట్ చేసి మా రైతులకి సపోర్ట్ చేయాలని మరి కోరుచున్నాము. నమస్కారం అండి, నా పేరు రమేష్. గత 2 నెలలుగా ఒసూరు తాలూకాలోని 13 విలేజ్ల్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి అందరినీ చాలా భయభ్రాంతులు చేస్తూ ఉంది. దీనికోసం గవర్నమెంట్ వాళ్ళు ఎలాగైనా కానీ ఈ వ్యవసాయ నెలలన్నింటినీ కలిపి ఈ ఎయిర్పోర్ట్కి గాను టిట్కో పార్కులకు గాను తీసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీన్ని వదలమని చెప్తా ఉన్నాము. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ రైతులుగా మేము ఇక్కడ వ్యవసాయం చేసేదానికి రెడీగా ఉన్నాము. దానికోసం ఈ భూములన్నింటినీ గవర్నమెంట్ తీసుకునేదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వదలబోమని చెప్పేసి చెప్తూ ఉన్నాము. వదిలేకి మేము తయారుగా లేదు. మా ప్రాణాలను ఇస్తామే కానీ మేము నెలలు ఇచ్చలేదు. ఎంతకైనా పోరాడతాము. ఈ గవర్నమెంట్కి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.